ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మా, నువ్వేమీ టెన్షన్ పడకు. నీకు నేనున్నాను కదా. దగ్గరలో ఏదైనా మంచి అనాథాశ్రమమో ఓల్డేజ్ హోమో నేను నీకు చూసి పెడతానులే. అట్నే అమ్మి. అనన్య, ఏంటి ఏదో అంటున్నావు? ఎవరి కోసం ఓల్డేజ్ హోమ్ అనాథాశ్రమం? ఇంకెవరికండి, మా పెద్దమ్మకి. పాపం తనకి మా ఇంట్లో ఏదో చిన్న విషయం పైన మాట పెరిగి అక్కడ ఉండలేక బయటకొచ్చేసింది. పాపం మా పెద్దమ్మకి హైదరాబాద్లో నేను తప్ప బాగోగులు చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందుకే పెద్దమ్మ బాధ్యత నేను తీసుకొని ఏదైనా ఓల్డేజ్ హోమ్లోనో ఏదైనా అనాథాశ్రమంలోనో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. అనన్య, బాధ్యత తీసుకోవడం అంటే ఇది కాదు. మీ పెద్దమ్మ గారి బాగోగులు చూసుకోవడానికి నువ్వు కాక వేరే ఎవరున్నారు? ఇందాకే కదా అన్నావు. మరి ఆవిడని ఇక్కడే ఉండమని చెప్పి బాగోగులు చూసుకోవాలి. అలా అనాథలాగా వదిలేయడం ఏంటి? కరెక్టేనండి, కానీ కోడలిగా ఈ గడపలో అడుగుపెట్టిందాన్ని. పెద్దమ్మ మీద నాకు బాధ్యత ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయాలు నేను ఎలా తీసుకోగలను చెప్పండి. ఇందులో పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఏముంటుంది అనన్య? ఇంత పెద్ద ఇంట్లో వదిన గారికి ఆ మాత్రం మేం చోటు ఇవ్వలేమా? ఒక్క మాట మాలో ఎవరితో చెప్పినా ఎవరు కాదంటారు చెప్పు? కాంచన, మీరు ఏ ఇబ్బంది పడకుండా కుదిరినన్ని రోజులు మీరిక్కడే ఉండండి. మాకే సమస్య లేదు. కానీ చిన్నత్తయ్య గారికి కూడా ఒక మాట చెప్పాలి కదత్తయ్య. అంటే నా మాట సరిపోదా? అది కాదమ్మా తన ఉద్దేశం. నీ మాటే పిన్ని మాట అని అనన్యకి మాత్రం తెలీదా? కానీ ఫార్మాలిటీకైనా ఇలాంటి విషయాలు ఫ్యామిలీలో అందరికీ తెలియాలి కదా అంటుంది, అంతే. ఓ, అదా నువ్వనేది? నేను ఈ ఇంట్లో పొగబెడతామని నిప్పు వెలిగిస్తే దాంట్లో సాంబ్రాణి చల్లి దూపంలా మార్చేశాడు. ఛ, వీడిక్కడ మూడండి బాబు. చూడమ్మా కాంచన, మీరు ఈ ఇంట్లో ఉండటానికి మాకెవ్వరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. మీరు ఈ ఇంటికి అయిన వాళ్ళు. అంతేకాదమ్మా, మీరు గాని వెళ్ళి ఏ అనాథాశ్రమంలో ఉన్నారనుకోండి, అక్కడ మీరు మా వాళ్ళని తెలిస్తే అది మా కుటుంబానికి ఎంత అప్రదిష్ట చెప్పండి. అవును మావయ్య గారు, నేను మీలాగా గొప్పగా ఆలోచించలేకపోయాను. క్షమించండి మావయ్య గారు. అరే, మాటల్లోనే చిన్నత్తయ్య గారు కూడా వచ్చేశారు. ఫార్మాలిటీగా ఈ విషయం అత్తయ్య గారికి చెప్పండి అత్తయ్య గారు. అవసరం లేదు, అంతా విన్నాను. అనన్య, ఈ ఇంట్లో ఎవరికి లేని ఇబ్బంది నాకుంటుందని ఎప్పుడూ అనుకోకు. అక్క చెప్పింది అంటే ఆ మాట ఆనంద చెప్పినట్టే. ఈ ఇంటి గౌరవం పాడవ్వకుండా పద్ధతిగా ఇక్కడ ఉన్నంత కాలం ఇంట్లో ఉన్నది పరాయి వాళ్లైనా ప్రాబ్లం ఉండదు. సమస్యగా మారితేనే సొంతం అని వచ్చిన వాళ్లకు కూడా ఇక్కడ చోటుండదు. అయ్యో అత్తయ్య గారు, మీరు ఆ మాట చెప్పాలా? ఈ ఇంటి కోడలిగా మీ మాటల్ని తూచా తప్పకుండా కాపాడే బాధ్యత నాదే కదండి. నక్క వినయాలు నా ముందు ప్రదర్శించకనన్య. నీ బలగం పెంచుకోవడానికి బాగా ప్లాన్ చేసి కాంచనని ఈ ఇంట్లో సెట్ చేసుకున్నావు నాకు తెలీదా?
అక్క మాటిచ్చింది కాబట్టి ఒప్పుకున్నాను. నువ్వు ఏ ప్లాన్తో వచ్చినా ఏం చెయ్యలేవు. రా పెద్దమ్మా, పద. మా ఎమ్మె సుట్టుపు సూపుగా రావాల్సిన దాన్ని ఇవాల్టితో ఫ్యామిలీ మెంబర్ని చేసేసుండావు. నిన్ను కన్నందుకు గొప్ప గర్వంగా ఉండదమ్మి నాకు. ఇదే ఉందమ్మా, అసలు సిసలైన గర్వం పొందే రోజు ముందుంది. ఈ సర్వం నా సొంతం అవ్వాలి. అప్పుడు కదా గర్వంగా మనం తలెత్తుకోవాలి. ఆ సూపర్ అమ్మే. ఏంట్రా మామ్స్, ఏంటి ఆలోచిస్తున్నావు? బిల్లు గురించా? ఎంత తాగుతావో అంత తాగు. మేహూనా తాగు. ఈ మధ్య పర్సు గట్టిగానే మెయింటైన్ చేస్తున్నట్టున్నావురా. అలా వర్కౌట్ చేస్తున్నాను మామ్స్. ఎలారా? ఏంట్రా, నువ్వు కూడా వర్కౌట్ చేస్తావా? చెప్పరా బాబు, మరి పెట్రోల్ కూడా వాణ్ణి విన్ని అడుక్కోవాల్సి వస్తుంది. అరే మామ్స్, నీ చుట్టూనే లక్షల డబ్బుంది, కానీ నువ్వే ఫోకస్ చేయట్లేదు అంతే. ఏంట్రా ఏమంటున్నావు? అవును మామ్స్, నీకున్న గర్ల్ ఫ్రెండ్స్లో సరైన పిల్లని చూపించు, కాసుల వర్షం నేను కురిపిస్తా. ఏమంటున్నావురా? అమ్మాయిలతో డబ్బులా? మ్మ్హ్మ్. అమ్మేస్తే డబ్బులు లక్షలు. దుబాయ్, సింగపూరు, ఇక్కడ అమ్మాయిల కోసం డాలర్లు, దినామ్స్ చేత్తో పట్టుకుని ఆవురావురమంటూ చూస్తారు, ఆకలితో చూస్తుంటారు. సో మనం ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే అన్ని సమపాళల్లో ఉన్న ఫిగర్స్ని వాళ్ళకి సెట్ చేయాలి, అంతే. ఏమంటావు మామ్స్? ఉన్నారా ఎవరైనా? మామ్స్, పడేసిన అమ్మాయిలు రేపు మన మాట వినాలి, చెప్పింది చేసేలా ఆయుధాలు రెడీగా పెట్టుకోవాలి. ఆయుధాలా? ఆయుధాలేంట్రా? వీడియోలు, ఫోటోలు మామ్స్. ఓపెన్గా రేపు మనం బయట పెట్టేస్తామంటే భయపడి ఏదైనా చేసేయాలి, అలా అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.